25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చి 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదొక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ 4 స్టేట్లో, కేరళ తప్ప 4 స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. త్రాగునీరు కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు 2 నదులు ఉన్నాయి. గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. ఇది సముద్రం లేకపోతా ఉంది. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా వెనుకబోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలనో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ